అంబటి మురళీకృష్ణ గారు ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలకు కూడా న్యాయం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాలకు కూడా మంచి చేస్తా ఉన్నారు. దాని మీదే మరి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారని చెప్తా ఉన్నారు. ఎక్కడైనా కూడా ఏ వర్గానికైనా కూడా బీసీలని అణగదొక్కే కార్యక్రమం తప్పితే నువ్వెక్కడా కూడా మంచి చేయలే. గతంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు జరిపారు ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రతి బీసీ కూడా పైకి రావాలనే ఉద్దేశంతో మరి విదేశీ విద్య పెట్టారు. ఎంతో మందిని దాని ద్వారా పైకి తీసుకొచ్చి ఈ రోజున ఇతర దేశాల్లో కూడా చదువుకుంటా ఉన్నారు. మరి అదే విధంగా ఒక బీసీ వర్గం ఆ సామాజిక వర్గం పైకి రావాలని మరి బీసీ కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇవ్వటం, దాని ద్వారా మరి సబ్సిడీ ఇచ్చి ఎంతో మందిని పైకి తీసుకొచ్చి ఆ కుటుంబాలను ఆదుకున్నారు. మరి ఆనాడు జరిగితే ఈనాడు ఎక్కడైనా ఒక బీసీ వర్గాన్ని పైకి తీసుకొచ్చావా? కులాలను మాత్రం ఎడగొట్టావు. ఆ కులాలను ఎడగొట్టి కార్పొరేషన్ చైర్మన్లను పెట్టావు. 56 కార్పొరేషన్లు ఇచ్చావు. 56 కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చావు. కనీసం వాడు కూర్చోవడానికి కుర్చీ ఉందా? ఆ చైర్మన్ కు మాత్రం నెల జీతం ఇస్తా ఉన్నావు. దాంతో డైరెక్టర్లకి నెల జీతం ఇస్తా ఉన్నావు. మాకు ప్రజలంతా మా వైపే ఉన్నారంటారు. కానీ ఎవరి వైపు ఉన్నారో కూడా తెలిసింది. ఎందుకంటే ఎంతో కాలం లేదు, ఒక 50 రోజుల కాలం ఉంది. ఆ 50 రోజుల కాలంలో మరి ఆ వైపు ఉన్నారా లేకపోతే ఈ వైపు ఉన్నారా అనేది కూడా తెలిసింది. మేము చెప్పవసరంలా, మీరు చెప్పవసరంలా, ప్రజలే చెప్తారు. ఈ బీసీ వర్గానికి మరి ఆనాడు మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పెట్టినాక ఎన్ని కోణాల నుంచి ఆలోచించి ఈ సమాజంలో సగానికి పైగా ఉన్నటువంటి సామాజిక వర్గానికి న్యాయం జరగటంలా వారిని కూడా రాజకీయంగా ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో ఆ రోజు రిజర్వేషన్లు పెట్టారు. మరి దాన్ని కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక 34% ఉన్న దాన్ని 24% చేశారు. 16,800 పదవులు మేము బీసీ వర్గాలను కోల్పోవడం జరిగింది. మరి ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి చేశారు.